per day, sir, will be taken care through door collection. Okay, that's good. ఇది ప్రాసెసింగ్ సార్. మన రూరల్లో వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ సార్. వెట్ వేస్ట్లో మనకి టోటల్గా 1096 అవుతుంది. ఆ 1430లో బ్రేకప్ సార్. వెట్ వేస్ట్ 1096 సార్. డ్రై వచ్చి 333 సార్. ఈ రెండు కలిపి వస్తుంది సార్. వెట్ వేస్ట్లో ప్రస్తుతం వచ్చేసరికి సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్తో 314 అవుతాము సార్. తర్వాత కంపోస్ట్ బిట్స్ నరేగా కింద మనం చేసినాం సార్. 4,16,000 చేసినాము. 47 టన్నులు అవుతుంది సార్. మొత్తం కలిపి 362 వస్తుంది సార్. గ్యాప్ వచ్చేసి మనకి 730 వచ్చారు. ఈ గ్యాప్ని మనం చేయాలంటే SWPCs 676 చేయాలి సార్. సో ఇది ఈ మధ్య మన సెర్ప్తో ఒక అగ్రిమెంట్ అయినాం సార్. ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అయినాము. సెర్ప్ SHGs టేక్అవుట్ చేస్తారు సార్. టేక్అవుట్ చేసి బై October 26 వీ షుడ్ డూ ది 676. ఇది ఒకటి సార్. తర్వాత కంపోస్ట్ బిట్స్ వచ్చేసరికి నరేగాలో ఈ సంవత్సరం 5 లక్షలు తీసుకుంటున్నాం సార్. తీసుకుంటే 57 టన్నులు వస్తాయి సార్. సో ఈ రెండు కలుపుకొని మనం 736 చేసుకుంటున్నాం. అక్టోబర్ చేస్తాం సార్. సో ఈ రెండు మనం చేస్తాం సార్. ఈ శాంక్షన్స్ SWPCs అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ సార్. షెడ్లు కట్టించినాం కదా సార్. నరేగాలు అప్పుడు కట్టించినాం కదా సార్. ఆపరేషన్ అవి ఫుల్ పనిచేస్తున్నాయి కానీ ఫుల్లీగా ఆపరేషన్లు లేవు సార్. ఫుల్గా ఆపరేషన్ లేవు ఉద్దేశంతోనే మన అనకాపల్లిలో మనం ఏం చేసినామంటే సార్ SHG మెంబర్స్కి సెర్ప్తో టైఅప్ అయ్యి సెర్ప్ వాళ్ళతో చేయిస్తున్నాం సార్. సో సెర్ప్ వాళ్ళతో చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ నెల జరుగుతుంది సార్. అయిన తర్వాత అక్టోబర్ కల్లా మనం 100% వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ చేయిస్తాం సార్. కంపోస్ట్ తయారు చేస్తాం. 100% అక్టోబర్కి వెళ్తారు. అక్టోబర్ చేస్తాం సార్. Door-to-door collection, sir, we will start completely 10% by 1st April. Solid waste, wet waste management, we will start 10% from October. What is the another programs? Sir, this is basically the solid waste dry, sir. That is solid waste wet, sir. This is solid waste dry, sir. దానిలో we generate 333 metric ton every day. Solid waste dry, sir. We have finally worked out the complete details as to how we will handle this. So we are saying that at the end of next 2 years, something will happen in the 2 years also. But at the end of next 2 years or 3 years, 145 ton out of 333, sir, will go through 710 such rathams at the rate of 200 kg per day per ratham. So that gives us a figure of 145 metric ton out of 333, sir. So 45% will go in the route of Sachara Circle. Then waste to energy, sir, 60 tons. And that solid waste processing center low, we will take, sir, 133 tons. So these are the 3 routes, sir. Sacharatham, waste to energy, and the solid waste processing center. ఇప్పుడు ఎందుకు ఈ టైము 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నారు మీరు? దానికి సమాధానం స్వచ్ఛరథంకి సంబంధించి సార్ రథాలు పెట్టేస్తున్నారు. మార్చికి అయిపోతుంది సార్. 145 అవుతుంది సార్. అది అయిపోతుంది. ఇది అయిపోతుంది సార్. మిగిలింది వేస్ట్ ఎనర్జీ. వేస్ట్ ఎనర్జీ మనకి కొత్త ప్లాంట్లు సార్. ఇప్పుడు 2 ప్లాంట్లు ఉన్నాయి కదా సార్. అవి ఎప్పటికి 2 yearsలో వస్తున్నాయి కదా. 2 years సార్. 2 ప్లాంట్లకేమో 7 టన్నులు వెళ్తాం సార్. ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు అండ్ విశాఖపట్నంలో మిగిలిన ప్లాంట్లు ఏవైతే ఉంటాయో అవి మనకి 2 years సార్. బట్ ఇంటీరియం పీరియడ్ అంతవరకు ఆగం సార్. ఇంటీరియం పీరియడ్లో మనం ఏం చేస్తామంటే సార్ SWPCsలోనే మనం చేసుకుంటాం సార్. ఇంటీరియం పీరియడ్ ఇవి SWPC 133 కూడా అయిపోతున్నాయి కదా. రేపటికి అయిపోతాయి సార్. అక్కడ చేస్తున్నారు. రేపటికి చేస్తారు కదా. అక్కడ ఏం చేస్తారంటే అంతే సార్. ఆ ప్రాసెస్ October 2nd పూర్తి చేస్తా ఉన్నారు కదా. అయిపోతుంది సార్. మనం ఈ లోపల సార్ 200 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 2 నెలలు ఓపెన్ చేసేస్తున్నాం సార్. ఈ డ్రై వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్కి వెళ్ళి రీసైక్లర్స్కి వెళ్ళిపోతుంది సార్. అది O&M ప్లాన్ కూడా ఫైనలైజ్ చేస్తాం సార్. ప్రైవేట్ ఏజెన్సీస్తో అవి రన్ చేస్తాం సార్. WT ప్లాన్స్ వచ్చే లోపల మంత్రి గారు 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెడుతున్నారు సార్. అవి అక్కడ కూడా వీటిని విలేజ్ మ్యాప్ చేస్తాం సార్. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ సార్. వేస్ట్ ఎనర్జీ అంటే 2 years బట్ ఇంటీరియం పీరియడ్ చేస్తాం. This is 2 years. This is 1 month. ఇది ఇంటీరియం పీరియడ్ ఏం చేస్తారు దీన్ని? వేస్ట్ ఎనర్జీ సార్ వేస్ట్ ఎనర్జీ ఇంటీరియం పీరియడ్లో ఏం చేస్తామంటే సార్ SWPCsలోనే మనం లోకల్ వెండర్స్ ద్వారా ఇచ్చేస్తాం సార్. లోకల్ ప్లాస్టిక్ రీసైక్లర్స్ గ్రామ పంచాయతీలు ఇప్పుడు కూడా చేస్తాం సార్. మీకు ఇక్కడ స్వచ్ఛ రథాలు పెట్టినాక రీసైక్లింగ్ పెట్టి వెళ్ళిపోతాయి. అవును సార్. మిగిలినంత ఏం చేస్తారంట అంటే ఇంకా డ్రైలో ఇంకా కొద్దిగా మిగులుతుంది సార్. ఆ డ్రైన్ ఏం చేస్తారంట? ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్తుంది సార్. అక్కడ రీసైక్లర్స్ని అటాచ్ చేస్తున్నాం సార్. ప్లస్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 200 ఏవైతే పెడుతున్నామో అక్కడి నుంచి కూడా రీసైక్లర్స్ పికప్ చేసేసుకుంటారు సార్. SWPC షెడ్స్ నుంచి వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. ఏంటంటే ఇక్కడ స్వచ్ఛ రథాలు పెట్టినాక అది కూడా కలెక్ట్ చేస్తున్నారు కదా. చేయరా ప్లాస్టిక్? దానిలో ఉంటుంది సార్. స్వచ్ఛ రథాలు ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే ఆ 60
మెట్రిక్ టన్నులు ఎట్లా డిస్పోజ్ చేస్తారని అడుగుతుంది. దానికి చెప్పండి. ఇంతనగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 200 సార్. ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ నోటెడ్. ఇంటరిమ్గా మన డబ్ల్యూటీ ప్లాంట్స్ ఓపెన్ అయ్యే లోపల ఇవి ఫంక్షనింగ్లోకి వచ్చేస్తారు సార్ 2-3 నెలల్లోనే. అక్కడికి మేము పంపించేస్తాం సార్. ఎస్డబ్ల్యూపీ షెడ్లో అక్యుములేషన్ సహా చూపెట్టాము సార్. టెబ్లెట్ ఫోన్లో తీసుకొని చెప్పండి. నాకు చెప్తాను. ट्रिपल पॉइंट ఉచ్చరదాలు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎంటైర్ డ్రై వేస్ట్ యా అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మనం 30 ఐటమ్స్ లిస్ట్ చేసి 30లో ఇప్పుడు 10 ఐటమ్స్ తీసుకుంటాం. మిగతా 20కి అంత సేలబిలిటీ లేదు. వాటిని సర్క్యులర్ ఎకానమీలో ఆ 20 తీసుకొచ్చి 20 కూడా తీసుకురావాలి. అప్పుడు ఓకే. అది